హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మరొక సినీ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు అప్డేట్ అయితే కిరాక్గా ఉండబోతుంది. అండ్ వీడియోలకు వెళ్ళకముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ భయ్య, ఏంటంటే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు భయ్య. చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలిపినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకైతే బూస్టప్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న డ్రాగన్ మూవీ నుండి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఏంటంటే మనకి డ్రాగన్ మూవీని మనకైతే డ్రాగన్ మూవీగా కాకుండా వేరే టైటిల్ పెట్టడానికి డైరెక్టర్ చూస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద ఈవెంట్ పెట్టి ఈ టైటిల్ రివీల్ చేసే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. సేమ్ వారణాసి మూవీకి ఏ విధంగా టైటిల్ రివీల్ చేశారో ఆ విధంగానే టైటిల్ రివీల్ చేసే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇకపోతే హైదరాబాద్లో షూటింగ్ అయితే భారీ ఫారెస్ట్ సెట్లు అయితే భారీ యాక్షన్ సీక్వెల్ అయితే తీస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇందులో అయితే 300 మంది ఫైటర్స్తో ఈ సీక్వెల్ అయితే తీస్తున్నట్టు తెలుస్తుంది. 300 ఫైటర్స్ అంటే మామూలు విషయం కాదు భయ్య. అండ్ ఈ సీక్వెల్ అనేది మూవీలో చాలా అంటే చాలా వేరే లెవెల్లో ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ మూవీలో మనకైతే సాడ్ బీజిఎం అయితే కొట్టాడంట భయ్య. ఆ సీన్లో ఎన్టీఆర్ గారి యాక్టింగ్, ఆ మ్యూజిక్ వేరే లెవెల్ అంట భయ్య. మనకు వచ్చిన లీక్స్ బట్టి అయితే తెలుస్తుంది. అండ్ ఈ సీన్లో మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఎమోషన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా ఎమోషన్ అవుతారని డైరెక్టర్ అయితే బల్ల గుద్ది చెప్పారు. ఇంకా ప్రొడ్యూసర్ విషయానికి వచ్చినట్టయితే ఈ మూవీ మీరు అనుకున్నట్టు మూవీ ఉండదు, వేరే విధంగా ఉంటుంది. ఈ స్కేల్ అనేది చాలా పెద్దది. చాలామంది పాన్ ఇండియా మూవీ అనుకుంటున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ కాదు, ఇది పాన్ వరల్డ్ మూవీ. ఎవ్వరు ఏమనుకున్నా కూడా ఈ మూవీని ఎవ్వరు ఆపలేరు. ఇది వేరే లెవెల్ అని మనకి ప్రొడ్యూసర్ అయితే చెప్పడం జరిగింది. అండ్ చాలామంది టైటిల్ గురించి అడుగుతున్నారు. టైటిల్ అయితే ఖచ్చితంగా మేము వారణాసి లాంటి పెద్ద ఈవెంట్ పెట్టి అక్కడ రివీల్ చేస్తాం. అక్కడే ఎన్టీఆర్ గారు ఫస్ట్ లుక్ అండ్ ట్రీజర్ కూడా రివీల్ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రొడ్యూసర్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందని మరి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు లేదా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి ఫ్రెండ్స్. ఇది గైస్ ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఎడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు భయ్య. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.